హలో, నేను మిస్ రావు. కడపలో షర్మిల ఈసారి చరిత్ర తిరగరాయబోతుందా? ఆమె కడప ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు అక్కడ అవినాష్ రెడ్డి మీద గెలిచేటువంటి అవకాశం ఉందా? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు టోటల్ సినారియోని అక్కడ మార్చబోతుందా అనేటువంటి చర్చ చాలా క్లియర్గా ఇప్పుడు నడుస్తుంది. అందుకే ఇప్పుడు అసలు కడప లోక్సభ పరిధిలో దాని చరిత్ర ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్స్ ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ కడప లోక్సభ పరిధిలో ఉండేటువంటి పాయింట్స్ని మనం చూస్తే కనుక కడప ఎంపీ స్థానంలో ఒక్కసారి గెలిచింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. 1984లో కడప ఎంపీగా టీడీపీ అభ్యర్థి డిఎన్ రెడ్డి అక్కడి నుంచి విజయం సాధించారు. అది తొలి విజయం తెలుగుదేశం పార్టీకి. అప్పటి నుంచి మళ్ళా విజయం అయితే లేదు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి. ఎన్టీ రామారావు టైంలో లభించింది ఒక్క విజయం మాత్రమే. తర్వాత 89 నుంచి కడప ఎంపీ సీట్ పైన వైఎస్ ఫ్యామిలీ ఆధిపత్యం కొనసాగిస్తూ ఉంది. అప్పటి నుంచి తిరుగులేనటువంటి శక్తిగా వైఎస్ ఫ్యామిలీ అక్కడ ఎదుగుతూ వచ్చింది. 89 నుంచి వరుసగా 4 సార్లు కడప ఎంపీగా రాజశేఖర్ రెడ్డి గెలవడం జరిగింది. ఆయన దాన్ని సొంత అడ్డాగా మార్చుకున్నారు. సో రాజశేఖర్ రెడ్డి 4 సార్లు వరుసగా ఎంపీగా గెలిచారు కడప నుంచి. సో మనం వచ్చినటువంటి మెజారిటీని కనుక చూస్తే 98లో చూస్తే రాజశేఖర్ రెడ్డికి మెజారిటీ వచ్చేసి 53,000 కనిపిస్తుంది. ఆ తర్వాత 96లో ఆయన మెజారిటీ 5,435 మాత్రమే కనిపిస్తుంది రాజశేఖర్ రెడ్డికి. చాలా తక్కువ మెజారిటీ. సో చాలా తక్కువ మెజారిటీ తోటి గెలిచారు 96లో. 98లో భారీ మెజారిటీ కనిపిస్తుంది రాజశేఖర్ రెడ్డికి. అలాగే 91లో ఆయన మెజారిటీ వచ్చేసి భారీగా ఉంది, 4,18,000 మెజారిటీ రాజశేఖర్ రెడ్డికి 91లో. అదే 89లో వచ్చేసి రాజశేఖర్ రెడ్డికి మెజారిటీ వచ్చేసి 1,66,000. సో మెజారిటీలు తగ్గుతూ వచ్చినాయి రాజశేఖర్ రెడ్డికి. మనం చూసి 89లో 1,00,000 చిల్లర ఉంది. అలాగే 91లో మెజారిటీ 4,18,000 ఉంది. ఆ తర్వాత 96కి వచ్చేటప్పటికి చాలా తక్కువ, జస్ట్ 5,435 మెజార్టీ. చాలా తక్కువ మెజార్టీతో బయటపడ్డారు. మిగతా అంతా కూడా భారీ మెజార్టీలు ఉన్నాయి. సో 89, 91, 96, 98 వరుసగా కడప ఎంపీగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గెలుపొందడం జరిగింది, అడ్డగా మార్చుకున్నారు. ఇక 2004కి వచ్చేటప్పటికి అప్పుడు వివేకానంద రెడ్డి పోటీ చేశారు. సో వివేకానంద రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి మైసూరారెడ్డి. అప్పుడు మెజార్టీ 1,30,000 వివేకానంద రెడ్డికి వచ్చింది. తర్వాత 99లో వివేకానంద రెడ్డి పోటీ చేశారు. అప్పుడు మెజార్టీ 26,000 మాత్రమే వచ్చింది 99లో. అలాగే 2004లో వచ్చేసి 1,30,000 వచ్చింది. వరుసగా 2 సార్లు వివేకానంద రెడ్డి అక్కడి నుంచి 99, 2004 ఎలక్షన్లో కడప ఎంపీగా వివేకానంద రెడ్డి అక్కడి నుంచి 2 సార్లు గెలుపొందారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి 2009లో ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు ఆయన చేత రిజైన్ చేయించి వివేకానంద రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి అప్పుడు నుంచున్నారు. ఆ సందర్భంగా ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ 1,78,000. ఆ తర్వాత 2011లో బై ఎలక్షన్స్. ఆ బై ఎలక్షన్స్లో మెజార్టీ 5,45,000 జగన్మోహన్ రెడ్డికి రావడం జరిగింది. సో వరుసగా భారీ మెజార్టీలతోటి కడపలో వైఎస్ ఫ్యామిలీ అడ్డాగా మర్చుకుంది. కడపలో కొడితే అన్న అవుట్. ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చింది. 2009, 2012లో కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి 2 సార్లు గెలిచారు. ఆ తర్వాత 2014 చూస్తే 14లో అవినాష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ అవినాష్ రెడ్డికి మెజారిటీ 1,90,000 వచ్చింది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో హైయెస్ట్ మెజార్టీ 3,80,000 వచ్చింది అవినాష్ రెడ్డికి. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆ భారీ మెజార్టీలు దేవుడు ఎరుగు. ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చారు. 2014, 2019లో ఎంపీగా గెలిచినటువంటి అవినాష్ రెడ్డికి ఆవిడ చుక్కలు చూపిస్తూ ఉన్నారు. సో 2024లో వైఎస్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు బరిలో దిగారు. ఇద్దరు కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచే దిగడం అనేది మొట్టమొదట కడప లోక్సభ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి రాజకీయ ఘట్టం అక్కడ ఆవిష్కృతమైంది. ఇప్పుడు వైఎస్
వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్ నుంచి షర్మిల ఇప్పుడు నుంచున్నారు. ఆవిడ నుంచోవడంతో అక్కడ మొత్తం చరిత్రే అక్కడ మారిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుందా అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. వైసీపీని వెంటాడుతుంది వివేకానంద రెడ్డి హత్య. ఆ హత్యలో ఎవరున్నారు, హత్య చేయించింది ఎవరు అనేది ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రంగా కడప లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తూ ఉంది. కడపలో కాంగ్రెస్ గెలిస్తే వైసీపీ జాతకమే తారుమారయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మా కానీ లేదా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి గొడ్డలి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా మారేటువంటి అవకాశం ఉంది. వాటన్నిటి మీద అభిప్రాయం తారుమారేటువంటి అవకాశం ఉంది. కడపలో కాంగ్రెస్ గెలిస్తే అక్కడ కాంగ్రెస్ అక్కడి నుంచే మళ్ళా పూర్వ వైభవం కోసం పునాది వేసుకుంటుంది అని చెప్పి సంకేతాలు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు కాంగ్రెస్ గుర్తుకి ఈసారి చేరేటువంటి అవకాశం ఉంది. బేసికల్గా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు షర్మిల రంగంలోకి దిగడంతో కడప లోక్సభ పరిధిలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందనేటువంటి ఒక అంచనా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఓట్ బ్యాంకు చీలిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తే అంధకారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అది కూడా కడపలోనే ఈ అంధకారం కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కడప లోక్సభ ఎన్నిక అనేది ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మిగిలిన లోక్సభ స్థానాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. అక్కడ షర్మిల అవినాష్ రెడ్డి మధ్య పోటీ, అక్కడ ప్రధానమైనటువంటి రాజకీయ అస్త్రం అక్కడ గొడ్డలి వ్యవహారం. అక్కడ మాజీ మంత్రి అలాగే మాజీ ఎంపీగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి మర్డర్ 2019లో జరిగింది. దానికి సంబంధించిన విచారణ దాదాపుగా సిబిఐ పూర్తి చేసింది. సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం ఆ మర్డర్ను చేసింది ఎవరు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు షర్మిల సునీతారెడ్డి చెప్తున్న దాని ప్రకారం ఆ మర్డర్ను చేయించింది అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మద్దతు పలుకుతున్నారనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. వివేకానంద రెడ్డి మీద అభిమానం కానీ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు, అవినాష్ రెడ్డిని వ్యతిరేకిస్తారు అనేటువంటి ఒక ఈక్వేషన్ అయితే ఇక్కడ వినిపిస్తుంది. పైగా రాజశేఖర రెడ్డి యొక్క చరిష్మా కానీ రాజశేఖర రెడ్డి యొక్క గట్స్ కానీ షర్మిలకే ఉన్నాయి అనేది ఇప్పుడు వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మరోవైపు షర్మిల రెండు కలవడం జరిగింది. సో దీంతో ఈ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనేది కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి చర్చ. కడపలో గనక షర్మిల గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి భవిష్యత్తు పూర్వంలాగా ఉండేటువంటి ఛాన్స్ ఉన్నాయి అనే దానికి ఒక నిదర్శనంగా ఉండబోతుంది. ఆ రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంట్ డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అవుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకుల యొక్క భావన. అందుకే ఇప్పుడు కడప లోక్సభ స్థానం అనేది ఒక కీ ఫైట్గా మారింది. సో అక్కడ అనేకమైనటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు విజయమ్మ అక్కడికి వచ్చి ప్రచారం చేస్తారా షర్మిల పక్షాన, లేదా అవినాష్ పక్షాన ప్రచారం చేస్తారా అనేది వినిపిస్తుంది. బట్ సునీతారెడ్డి అయితే షర్మిలకు అండగా నిలుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీకి అడ్డగా ఉన్నటువంటి కడప లోక్సభ స్థానం మరోసారి ఎవరు గెలిచినప్పటికీ వైఎస్ ఫ్యామిలీకి వెళ్తుంది. షర్మిల ఖాతాలో కనుక కడప లోక్సభ స్థానం జమ అయితే, అక్కడి నుంచి విజయం సాధిస్తే షర్మిల ఒక రాజకీయ చరిత్ర ఏపీలో లిఖించబడుతుందని చెప్పి మనం చెప్పచ్చు.